సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఏది విప్ ఉండే అసెంబ్లీలో ఆయన కూడా క్రికెట్ ప్లేయర్ కాబట్టి లేదు మేము ఆయనకి ఇచ్చేసినాం అనగానే నాకు చాలా సీరియస్గా కోపం వచ్చింది. ఏమిటిది? ఎవరికి పడితే వాళ్ళ పేర్లు పెడతారా? రేపు దావూద్ ఇబ్రాహిం వచ్చి నేను 100 కోట్లు ఇస్తా అంటే ఆయన పేరు పెడతారా అని అడిగిన. అనగానే రాజశేఖర్ షాక్ అయిండు. ఎస్, అప్పుడు నేను అంతా చెప్పిన, రాజశేఖర్ రెడ్డి గారు నీకు గతంలో జరిగిన సంగతులు మీకు తెలియదు, నేను యాక్చువల్గా ఏమైందో చెప్పిన. వీళ్ళే నా దగ్గరికి వచ్చిండ్రు, నేను వాళ్ళ దగ్గరికి పోలే. అంబర్పేట పక్కకే 3 కిలోమీటర్ల స్టేడియం ఉన్నది, వాళ్ళే వచ్చిండ్రు. రంగారెడ్డి వచ్చిండు, శివలాల్ యాదవ్ వచ్చిండు, శ్రీధర్ వచ్చారు. వాళ్ళు నన్ను అడిగిండ్రు, మాకు డబ్బులు అవసరం ఉన్నాయి, సోనియా గాంధీ గారు ఇప్పిస్తే మేము కంప్లీట్ చేస్తాము బిల్డింగ్ అన్నారు, ఏది స్టేడియం. అప్పుడు నేను అన్నా, ఇఫ్ యూ కెన్ పుట్ ది నేమ్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఐఎమ్ రెడీ టు హెల్ప్ హిమ్ అన్నా. తెల్లారి సోనియా గాంధీకి అన్నీ చూపించారు, ఏది స్ట్రక్చర్. ఆమె ఒప్పుకున్న తర్వాత వీళ్ళు హైదరాబాద్కి వచ్చేసి ఏం కండిషన్, విశాఖ యాజ్బెస్ట్ దాని మీద వారికి 6 కోట్ల లెక్క, 6 కోట్ల సంథింగ్ లెటర్లు రాసిర. కానీ ఇచ్చింది ఎంత? 4,32,00,000 ఇచ్చారు. ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత రాజశేఖర్ రెడ్డి అన్న నేనిగిన రాజీవ్ గాంధీ స్టేడియం పేరు పెట్టకపోతే ఆడ ఎట్లా మ్యాచెస్ జరుగుతుంది నేను కూడా చూస్తా. వాళ్ళు నన్ను మిస్లీడ్ చేశారు, మా నాయకునికి అవమానం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ పేరే ఉండాలి, విశాఖ ఉంటే నేను ఒప్పుకోనంటే రాజశేఖర్ రెడ్డి గారు మార్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ పెట్టారు. పెట్టిన తర్వాత 4,32,00,000 ఇచ్చినామని దాని ఎంబడి అహ్మద్ పటేల్కు చెప్పారు. అహ్మద్ పటేల్ నన్ను అడిగాడు, అరే వెంకట స్వామి బోల్రా ఓ పైసే దిలాదే. నేను తర్వాత నేను ట్రై చేస్తా, రాజశేఖర్ రెడ్డి అడుగుతాను. రాజశేఖర్ రెడ్డి దగ్గరికి పోయినా, రాజశేఖర్ రెడ్డి గారు పాపం 4,32,00,000 ఇచ్చేరాదయా గవర్నమెంట్ అంటే నేను ఒక్క పైసా ఇయ్యా. వాళ్ళు కాంగ్రెస్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలో ఎన్నో అనుభవించారు. రాజీవ్ గాంధీ పేరు మీద నేను వాళ్ళకి ఇయ్యను, మీరు ఎవరికి చెప్పినా ఇస్తా కానీ వాళ్ళకి ఇయ్యను అన్నాడు. ఇక ఆ రోజు నుంచి ఆయన ఏం చేసిండు, వాళ్ళు అన్నప్పుడు వినోద్ ఉండే, వినోద్ జనరల్ బాడీ పిలవాలి కదా, ఈ అగ్రిమెంట్ అయిందని ఎవరికి చెప్పలే. ఆ తర్వాత ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఇక ఆయన ఏది ఆర్బిట్రేషన్లో పోయి బెదిరియడం, ఐపీఎల్కు 6 మ్యాచ్ ఏది 6 years 2000 ఎప్పటి నుంచి 2008 to 2014 వరకు 6 మ్యాచెస్, 6 యాన్యువల్ మ్యాచెస్ జరిగితే 7 మ్యాచ్లకు 75 లక్షలు తీసుకోవడం. 4 ఏదైతే బ్లాక్స్ ఉంటాయో అది ఆయన ఎవరికన్నా అమ్ముకోవచ్చు, టికెట్లు అమ్ముకోవచ్చు. ఇట్లా ఈ విధంగా 17 కోట్లు తీసుకున్నాడని ఎవరు చెప్పిండ్రు? ఆయన పేరు క్రికెట్ ప్లేయర్ అర్షద్ అయూబ్ ప్రెసిడెంట్ ఉండి ఆయన చెప్పిండు, क्या हनुमंतराव जी इन्हें दिया 4 करोड़ और हमारे से अब तक 17 करोड़ ले लिया అన్నాడు. అప్పుడు నేను మీటింగ్లో గొడవ చేసిన. ఆ తర్వాత ఏమైంది, ఇక ఆర్బిట్రేషన్లో పోయి ఇప్పుడు కొత్తగా ఆయన ఎవరు నాగేశ్వరరావు ఆయన వచ్చిండు. ఎందుకంటే ఇక్కడ తగాదాలు అవుతున్నాయని బీసీసీఐ వాళ్ళు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇక్కడ మీరు అపాయింట్ చేశారు. ఆయన కూడా కోర్టులో కేసు వేసినప్పుడు ఇప్పుడు 61 కోట్లు ఇవ్వాలని లెక్క చెప్పారు. అందులో 17 కోట్లు ఇమీడియట్గా కెనరా బ్యాంకులో లెటర్ పెట్టి ఆ 17 కోట్లు కడితేనే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అన్నారు. నాకు అర్థమైతే లేదు, ఇది క్రికెట్ డెవలప్మెంటా, పిల్లల భవిష్యత్తు, లేకుంటే విశాఖ ఇండస్ట్రీ నడిపేందుకున్నదా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నేను అడుగుతున్నా, ఇది ఎవరప్ప సొమ్మని 4 కోట్లు. ఇది ఇందిరాగాంధీ అందుకుంచే ఆ రోజులలో బ్యాంకు నేషనల్ ఎందుకు చేసింది? వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ తీసుకొని
ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నారని ఆలోచన చేసే మా తల్లి ఇందిరాగాంధీ బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఇది ఎట్లా? ఇది చక్రవడ్డీ డబల్ వడ్డీ నాకు అర్థం కాదు. ఇన్ని కోట్ల రూపాయలే నవాబు సమాని ఆయన నాగేశ్వరరావు గారు ఏం చేయాలి? కొత్త కమిటీ వచ్చినాక చూసుకుంటుందని చెప్పకుండా వాళ్ళ లాయరు ఇమీడియట్గా ఎక్కడికి పోవాలి? హైకోర్టు ఉంటే సుప్రీంకోర్టు పోవాలి, లోయర్ కోర్టు ఉంటే హైకోర్టు పోవాలి, హైకోర్టుకి లేకుంటే సుప్రీంకోర్టు పోవాలి. అది పోకుండా ఇవాళ 17 కోట్లు ఏది కెనరా బ్యాంకుకు లెటర్ పెట్టిర్రు, వాళ్ళు దాన్ని డిపాజిట్ చేయమన్నారు, మిగతాది ఇవ్వమని అనుకుంటున్నారు. అంటే ఇక డెవలప్ ఏమవుతుందా క్రికెట్? ఇవాళ వరల్డ్ కప్ అవుతున్నది హైదరాబాద్లో, ఆ వరల్డ్ కప్ కూడా కోట్ల రూపాయలు వస్తాయి. ఇక అన్ని ఆయనకే ఇస్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని నేను అడుగుతున్నా. అయితే క్రికెట్ ప్రమోషన్గా నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ 2020 అండర్-19, అండర్-17, అండర్-14 నడిపిస్తున్నా. కానీ ఇంత అన్యాయం నేను చూడలే. ఈనాడు 10 జిల్లాలని ఈనాడు 33 జిల్లాలు చేశారు. ఏ జిల్లాలోనన్నా క్రికెట్ గ్రౌండ్ ఉందా చెప్పండి? ప్రభుత్వం ఏం చేస్తున్నది? క్రికెట్ అసోసియేషన్ ఏం చేస్తున్నది? పక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కడప పోయి చూడండి, కర్నూలు పోయి చూడండి, అనంతపూర్ చూడండి, ప్రతి దగ్గర కూడా స్టేడియాలు కట్టారు. ఈడ నువ్వు క్రికెట్ ప్రమోషన్ అంటున్నావు, కానీ ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది కనుక ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అదే కూడా రేపు జరగబోతుంది ఎలక్షన్, ఆ కమిటీ మెంబర్స్ కూడా రెస్పాన్సిబుల్, దీని మీద ఫైట్ చేయాలి. ఎందుకు ఇవ్వాలి పైసలు? ఆయనకు ఎన్ని కోట్లు ఇవ్వాలి? 61 కోట్లు ఇవ్వని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆర్బిట్రేషన్లో. ఎవరి సొమ్ము ఇది? పిల్లల భవిష్యత్తు అవసరం లేదా? క్రికెట్ స్టేడియాలు అవసరం లేదా? ఇవాళ ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడుతున్నాడు, భవిష్యత్తులో నాకు ఫ్యూచర్ ఉంటుందని ఆడుతున్నాడు. ఆ క్రికెట్ ఆడిపించడం వల్లనే గత 16 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ వల్ల ఇవాళ మొహమ్మద్ సిరాజ్ ఇండియాకు ఆడుతున్నాడా లేదా? క్రికెట్ ఈజ్ నాట్ ఏ బిగ్ పీపుల్ గేమ్. పెద్దోళ్ళ కోటీశ్వర్ల ఆట. బాల్ కొన్నా, బ్యాట్ కొన్నా, ప్యాడ్ కొన్నా, వికెట్ కొన్నా అన్నిటికీ డబ్బులు కావాలి. కాబట్టి పేదవాడు కూడా టాలెంట్ ఉన్నది అని నిరూపించిన నేను. ఎందుకు? ఒక రిక్షా, ఆటో రిక్షా నడిపించే కొడుకు ఇవాళ ఇండియాకు ఆడుతున్నాడు మొహమ్మద్ సిరాజ్. ఈ ఆలోచన ప్రభుత్వంలో ఉండాలి. ఈ వచ్చే కమిటీని కూడా నేను కోరుతున్నా, మీరు తప్పనిసరిగా దీన్ని అప్పీల్ చేయాలి. ఏ విధంగానన్నా కొత్త అసోసియేషన్ దీని మీద గ్యారంటీ ఇవ్వాలి. మీరు ఎలక్ట్ కావడం కాదు, క్రికెట్ ప్రమోషన్ చేయాలి, పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, కొత్త స్టేడియాలు కట్టాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో ఎవరబ్బా సొమ్మని 4,32,00,000 ఇచ్చి ఇప్పటికీ తీసుకుంటావు, బాక్సులు తీసుకుంటావు, ప్రతి 75 లక్షలు తీసుకుంటావు. 6 సార్లు అంటే ఎన్ని తీసుకున్నట్టు? మళ్ళీ 17 కోట్లు దాని మీద డిపాజిట్ చేయమంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అంటే నాకు అర్థం కాదు. నాగేశ్వరరావు గారు మీరు వచ్చి క్రికెట్ సెటిల్మెంట్ చేయమన్నారు, కానీ నువ్వు డబ్బుల సంగతి మీరు చెప్తున్నారు. ఇంకో సంగతి తెలిసింది నాకు ఇప్పుడే. వివేక్ ఉన్నప్పుడు హోటల్ వాళ్ళకు ఆర్డర్ ఇస్తారు, ఇవాళ 150 మందికి భోజనాలు, 200 మందికి భోజనాలు అంట. వాడు మాట మీద తెచ్చిండు, వానికి 40 లక్షలు ఇవ్వాలన్నట్ట. ఏం కాగితం లేదు, ఏం లేదు, వాడు ఏడుస్తున్నాడు. ఏంది ఇది? మరి బయటకేమో ఇవాళ ముఖ్యమంత్రి క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది, కానీ ఒరిజినల్గా అన్యాయం జరుగుతుందా లేదా? పిల్లల భవిష్యత్తు ఎక్కడ పోతుంది అంటున్నా. మా టీంలో హనుమాన్ విహారీ కూడా ఆడిండు ఇండియాకు. ఎంతోమంది ఇవాళ క్రికెట్లు ఆడినటువంటి ఏది శ్రీలంక వికెట్ కీపర్ కూడా ఈడ ఆడినోడే. అదేవిధంగా మనము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్ కూడా ఇక్కడ ఆడినోడే. కనుక నా ఉద్దేశంలో ఇది తీరని అన్యాయం. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి. అసోసియేషన్ కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ గ్యారెంటీ ఇదే ఇవ్వాలి. దీని మీద కోర్టుకు వాళ్ళు ఒక్క పైసా ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? బాక్సులు నువ్వే తీసుకుంటావు, పైసలు నువ్వే తీసుకుంటావు. ఎన్ని రోజులు ఇచ్చింది? 4,32,00,000 అయితే 6 కోట్లు ఇస్తాని 4,32,00,000 ఇచ్చినావు. మిగతా డబ్బు ఎవరబ్బా సొమ్మని తీసుకుంటావు? ఇది విశాఖ యాజ్ బెట్ యాజ్ డెవలప్మెంటా
లేకుంటే క్రికెట్ డెవలప్మెంట్ అని నేను అడుగుతున్నా. అందుగురించి క్రికెట్ అభిమానులందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ విధంగా క్రికెట్ను డెవలప్ చేస్తాం. ఇవాళ బీసీసీఐ వరల్డ్ కప్ చేస్తుంది. ప్రతి వాళ్ళు ఇవాళ మంచిగా స్టేడియం అయిందంటే బీసీసీఐ ఇచ్చిన పైసలతోటే. ఆ పైసలతోటి ఇప్పుడు డెవలప్ అయింది. ఫ్యూచర్ ఎట్లా అవుతుంది? ఈ డబ్బులన్నీ మీరు విశాఖకి ఇచ్చేస్తే పిల్లల భవిష్యత్తు ఏం కావాలంటున్నా. ఆ డబ్బులు ఉంటే నల్గొండలో ఒక స్టేడియం, కరీంనగర్లో ఒక స్టేడియం, వరంగల్లో ఒక స్టేడియం, మహబూబ్నగర్లో ఒక స్టేడియం కట్టడానికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ ప్రతి పిల్లవాడు కూడా గల్లీలలో కూడా క్రికెట్ ఆడుతున్నాడు. ఎవరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, క్రికెటే చూస్తున్నాడు. ఇవాళ నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నది. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. క్రికెట్ను డెవలప్ చేయాలి. హెచ్సిఏకు మంచి పేరు రావాలంటే కొత్త స్టేడియంలు కట్టినప్పుడే. ఇంకోటి కొత్తగా తయారైంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అని. వాళ్ళు కూడా ఇవాళ మెంబర్లు అయ్యిండ్రు. కొందరిని తీసేసిండ్రు. అది ఎందుకు తీసిండ్రో నాకైతే తెలియదు. కానీ కొత్త వాళ్ళని నువ్వు తీసుకుంటున్నప్పుడు స్టేడియాల గురించి ఆలోచన చేయాలా లేదా? ఈ డబ్బు పోతే ఎవరికి ఉపయోగం? కేవలం విశాఖ ఇండస్ట్రీకే ఉపయోగపడాలా? లేకుంటే యంగర్ జనరేషన్ ఆడపిల్లలు కూడా ఆడుతున్నారు ఇవాళ రేపు క్రికెట్. మగ పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగోవాలంటే తప్పనిసరిగా నేను ఇచ్చిన లెటర్లు అన్నీ క్లియర్గా రాసిన. ఏ విధంగా మోసం చేసిండ్రు నిజమా కాదా? మీరే వచ్చిండ్రా లేదా? ఆనాడే 14 కోట్లు మేము ఇప్పించినుంటే ఇవాళ క్రికెట్ స్టేడియం ఇంకా డెవలప్ అవుతుండే. అన్ని జిల్లాలలో నువ్వు వచ్చిన డబ్బంతా నువ్వే తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మళ్ళీ వాళ్ళే ప్రెసిడెంట్ వాళ్ళే ఉండాలి, సెక్రటరీ వాళ్ళే ఉండాలి, దోసుకోవాలి. కనుక ఇది ప్రతి ఒక్కరి మీద ఏది రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ప్రతి పౌరుడు తన పిల్లలను క్రికెట్ ఆడిపించాలంటున్నారు. ఇవాళ మ్యాచెస్ జరిగితే, లీగ్ మ్యాచెస్ జరిగితే అట్లా ఉత్తీర్ణ అయిన వాళ్ళకు అవకాశాలు వస్తుంది. జిల్లాలలో కూడా పిల్లలు ఆడుతున్నారు. ఒక స్టేడియం ఉందా? క్రికెట్ స్టేడియం చెప్పండి. కేసీఆర్ గారు చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు. కానీ దీని మీద ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకోవాలి. దీనికి న్యాయం చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. నేను రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ తర్వాత నేను తప్పనిసరిగా 16 ఏళ్ల నుంచి క్రికెట్ టోర్నమెంట్. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. టాలెంట్ God has given to everybody. We should give some opportunity. That is my view. దయచేసి దీన్ని మీరు ప్రచురించాలి. దీని మీద తప్పనిసరిగా కొత్త కమిటీ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. మళ్ళీ పూర్వవైభవం రావాలి. ఏది ఆంధ్రలో ఎట్లయితే ఇవాళ క్రికెట్ డెవలప్మెంట్ చేస్తున్నారో ఇక్కడ కూడా డెవలప్మెంట్ కావాలి. తెలంగాణ బంగారు తెలంగాణలో మరి క్రికెట్ కూడా స్పోర్ట్స్ కూడా ఒక భాగం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. ఒక్క పైసా కూడా ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? ట్రిబ్యునల్ పోతారు. మీరు మీటింగ్ పెట్టినరా? జనరల్ బాడీ మీటింగ్లో మేము ఇట్లా తీసుకున్నాం అని చెప్పినరా? నేను అడిగిన జనరల్ బాడీకి తెలియదు. దాని తర్వాత మేము ఇవ్వమనగానే ఆయన ట్రిబ్యునల్ పోయిండు. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తున్నా. న్యాయమైన కోరిక. యాజ్ అ స్పోర్ట్స్ మినిస్టర్గా నా డ్యూటీ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చిన్నప్పటి నుంచి నా ఆలోచన. అందుగురించి అంబర్పేటలో కూడా క్రికెట్ గ్రౌండ్ నుంచి కొట్లాడిన పోలీసు వాళ్ళకు మాకు పంచాయతీ అయింది. ఆమరణ నిరాహార దీక్ష చేసిన తలకాయలు వలిగినాయి. కానీ డాక్టర్ మంజీర్ చెన్నారెడ్డికు జోహార్. ఆయన ఇచ్చిండు 8 ఎకరాల భూమి ఇచ్చిండు. కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ పూల్ తయారు చేసినా లేదా? ఇవాళ పిల్లలు మా దగ్గర రోజు ఆడుతున్నారు. గ్రౌండే లేదు. పైసలు అంటే ఎవడన్నా ప్రింట్ చేయొచ్చు. భూమి లేదు. ఆ భూమి గురించి మేము పోరాడుతున్నాం. క్రికెట్ ప్రతి జిల్లాలలో ఒక స్టేడియం కట్టియాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఒక్క పైసా కూడా ఏది విశాఖకు ఒక్క పైస ఇవ్వద్దు. కోర్టులో హైకోర్టు పోతారా, సుప్రీంకోర్టులో పోయి దీన్ని డినై చేయాలి. తప్పనిసరిగా ఆ డబ్బు వస్తే 4 స్టేడియాలు అవుతాయి అనేది నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.